స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు మీకు పాథాలజీ సబ్జెక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తా. పాథాలజీ అంటే ఏంటిది? పాథాలజీ అంటే వ్యాధి నిర్ధారణ శాస్త్రం, వ్యాధి కారక శాస్త్రం మూడు చెప్పవచ్చు. మానవులకు వచ్చేటువంటి వ్యాధులను గురించి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడేటువంటి బయాలజీ, జీవశాస్త్రం యొక్క శాఖనే పాథాలజీ అని అంటారు. To find out the disease and disease causing agent. About this we can read in the pathology subject. You can find out the disease and disease causing organism. It is the one of the branch of biological science. Pathology is one of the branch of biological science. Most of the diseases are find out from the body fluids, in which urine and blood sample also used in the find out of the diseases. Among them, first you have to know about the blood. Blood, nothing but a homogeneous mixture of liquid form of the tissue is called as blood. ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక కణజాలాన్ని మనం బ్లడ్ అంటాము. ఇది ఎరుపు వర్ణంలో ఉంటుంది. రక్తం అనేటువంటిది ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక కణజాలము. ఇది ఎరుపు వర్ణంలో, ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మీకు రక్తం అనగానేమి, రక్తం యొక్క సంఘటనను గురించి రాయమని అడుగుతాం. రైట్ అబౌట్ ద బ్లడ్ కాంపోజిషన్స్. మనం తినేటువంటి ఆహారం అనేటువంటిది కూడా రక్తంలో కలుస్తూ ఉంటుందని మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. బ్లడ్లో ఉండేటువంటి కాంపోజిషన్స్ ఏమేమి ఉంటాయి అంటే, బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, white blood cells, platelets, అనేటువంటివి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కాంపోజిషన్స్. బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేటువంటివి ఉంటాయి. దీంతో పాటు నీరు వగైరా, నెక్స్ట్ బాడీలో ఉండేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బ్లడ్లో మిక్స్ అయి ఉంటాయి. దీనన్నింటి గురించి మనం దీని ద్వారా, బ్లడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసేటువంటి వ్యాధులన్నింటి గురించి కూడా మనం పాథాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో తెలుసుకుంటాం. బ్లడ్లో ఉండేటువంటి కణాంగాలు, మళ్ళీ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కణాంగాలు అనేటువంటివి ఉంటాయి. బ్లడ్లో ఏమేమి ఉంటాయి ఏంటనేటువంటిది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉన్నారు. వీటిని గురించి మళ్ళీ మనకు పాథాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో డిఫరెంట్ టాపిక్లో వస్తాయి. అయితే ప్రస్తుతం మనం పాథాలజీలో ఒక యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే, పాథాలజీలో ఉండేటువంటి ఒక యూనిట్, ఆ యూనిట్ ఏంటంటే యూనిట్ నెంబర్ 9 అకార్డింగ్ టు అవర్ సిలబస్. యూనిట్ నెంబర్
9 యూనిట్ నెంబర్ 9లో మనం యూనిట్ నెంబర్ 9లో బఫీ కోట్ గురించి నేర్చుకున్నాం. BUFFYCOAT బఫీ కోట్. బఫీ కోట్ అంటే ఏంటిది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. బఫీ కోట్ దీంట్లో మనకి యూనిట్ నేమ్ పూర్తి వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ బఫీ కోట్ అని ఉంటుంది. బఫీ కోట్ యొక్క తయారీ, తెలుగులో బఫీ కోట్ యొక్క తయారీ. బఫీ కోట్ అంటే ఏంటిది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని యొక్క ఉపయోగాలు. వాట్ ఈస్ బఫీ కోట్, హౌ కెన్ వి ప్రిపేర్ ఇన్ ద బఫీ కోట్ in the laboratory, and what are the usages of buffy coat. These are learned by this unit. These are learned by this unit, in which you have to take the blood sample with the help of a syringe. After collection of the blood, take the blood sample into a test tube. Have you remember this? This is a test tube. Collect the blood sample in a syringe and take it to convert it into the test tube. After collecting the blood sample, transfer into a test tube. Then this test tube should be take into a centrifuge. Centrifuge nothing but centrifuge is a equipment which is used to separate the blood compositions. By using this centrifuge, we can bifurcate the solid and liquid material should be separated with the help of the centrifuge. In this centrifuge is a electrical equipment. It is rotates the sample and separate the compositions or forms of the different type of composition of a solution, whatever it may be. That may be chemical or liquid, urine or blood, in which రక్తంలో, నీటిలో మరియు రసాయనాల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలను వేరు చేయడం కోసం ఉపయోగించేటువంటి పరికరాన్ని సెంట్రిఫ్యూజ్ అని అంటారు. దీని యొక్క వేగాన్ని మనం ఆర్పిఎంగా లెక్కిస్తాం. ఆర్పిఎం నథింగ్ బట్ రొటేషన్స్ పర్ మినిట్. రొటేషన్స్ పర్ మినిట్. ఇందులో బ్లడ్ శాంపుల్ అనేటువంటి దాన్ని బఫీ కోట్ తయారీ విధానంలో బ్లడ్ శాంపుల్ మనం ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ సహాయంతో 3000 ఆర్పిఎం వద్ద బ్లడ్ శాంపుల్ను ఒక 5 మినిట్స్ వరకు సెంట్రిఫ్యూజ్ చేస్తాం. 5 మినిట్స్ వరకు సెంట్రిఫ్యూజ్ చేస్తాం. అలా సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్లో ఉండేటువంటి పదార్థాలు 3 భాగాలుగా విడిపోతాయి. అవి ఏంటంటే పైన ప్లాస్మా వస్తుంది. ప్లాస్మా అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. క్రింది భాగంలో ఏర్పడేటువంటి అవక్షేపాన్ని రెడ్ బ్లడ్ సెల్కి సంబంధించినటువంటి కణాలు ఉంటాయి. ఇక్కడ మధ్యలో ప్లాస్మా లేయర్కును, ఇది ప్లాస్మా అనుకుంటే ఈ ప్లాస్మా లేయర్కును రెడ్ బ్లడ్ సెల్కి ఏర్పడినటువంటి అవక్షేపం, ఇది ప్లాస్మా
కింద ఉండేటువంటి రెడ్ బ్లడ్ సెల్ యొక్క అవక్షేపం. ఈ అవక్షేపానికి ప్లాస్మాకు మధ్య భాగంలో ఒక వైట్ కలర్లో ఉండేటువంటి ఒక లేయర్ ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా వైట్ కలర్లో ఉంటుంది, వైట్ ఇన్ ఇట్ కలర్. ఇలా ఏర్పడేటువంటి ఈ సన్నని వలయం లాంటి ఆకారంలో ఉండేటువంటి వైట్ కలర్లో ఉండేటువంటి సన్నని వలయాకారంలో ఉండేటువంటి ఈ లేయర్నే, ఈ పొరనే మనం బఫీ కోట్ అని అంటాం. దాన్ని బఫీ కోట్ అని అంటారు. ఏం చేస్తున్నాం? బఫీ కోట్ తయారు చేయడానికి ప్రిపరేషన్ ఆఫ్ బఫీ కోట్లో ఫస్ట్ మనం వ్యక్తి నుండి బ్లడ్ శాంపుల్ను తీసుకొని, సిరంజి సహాయంతో వ్యక్తి నుండి బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్ శాంపుల్ను ఒక టెస్ట్ ట్యూబ్ లోపలికి బదిలీ చేసుకుంటాం. బదిలీ చేసుకున్నటువంటి ఆ టెస్ట్ ట్యూబ్ను సెంట్రిఫ్యూజ్ అనేటువంటి పరికరం సహాయంతో, ల్యాబ్లో ఉపయోగించేటువంటి సెంట్రిఫ్యూజ్ అనేటువంటి పరికరం సహాయంతో దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం. ఎంత వేగం వద్ద అంటే 3000 RPM వద్ద మినిమం ఒక 5 minutes వరకు సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ను తీసి, మనం సెంట్రిఫ్యూజ్ నుండి టెస్ట్ ట్యూబ్ను తీసి ఇలా పట్టుకొని గమనించినట్లయితే దాంట్లో 3 రకాలైనటువంటి ద్రవాలు మనకు కనబడతాయి, లేయర్లు అనేటువంటివి కనబడతాయి. అందులో పైన ఉండేటువంటి లేయర్ను ప్లాస్మా అని అంటున్నాం. అది లైట్గా ఎల్లో కలర్లో ఉంటుంది, లైట్ ఎల్లో ఇన్ కలర్. దీన్ని ప్లాస్మా అని అంటున్నాం. క్రింది భాగంలో ఉండేటువంటి అవక్షేపం అనేటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది. దాంట్లో ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ ప్లాస్మాకును రెడ్ బ్లడ్ సెల్కి సంబంధించినటువంటి 2 లేయర్ల మధ్య భాగంలో వైట్ కలర్లో ఉండేటువంటి ఒక పొర అనేటువంటిది కనబడుతుంది, వలయం అనేటువంటిది కనబడుతుంది. దాన్ని మనం బఫీ కోట్ అని అంటారు. ఈ బఫీ కోట్ ఈ విధానంలో తయారు చేస్తారు. కాబట్టి ఈ లెసన్ నేము ప్రిపరేషన్ ఆఫ్ బఫీ కోట్. బఫీ కోట్ను తయారు చేయుట అని అంటారు. సరే, ఈ విధానంలో మనం బఫీ కోట్ అనేటువంటి దాన్ని తయారు చేసుకున్నాం. తయారు చేసుకొని ఏం చేస్తారు అని అంటే, బఫీ కోట్ యొక్క ఉపయోగాలు, యూసేజ్ ఆఫ్ బఫీ కోట్. యూసేజ్ ఏముంటుంది అని అంటే, రక్తంలో ఉండేటువంటి WBCని, RBC, ప్లేట్లెట్స్, నెక్స్ట్ LE సెల్ అనేటువంటి ఉంటుంది ఒకటి, LE సెల్స్ ఎక్సెట్రా, ETC. వాటిని గురించి అధ్యయనం చేయడానికి లేదా వాటిని లెక్కించడానికి, రక్తానికి చేసేటువంటి అన్ని రకాలైనటువంటి కణాల యొక్క లెక్కింపు కోసం బఫీ కోట్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ల్యాబ్లో. బఫీ కోట్ ఈస్ యూస్ఫుల్ టు కౌంట్ ద WBCs, RBCs, platelets and LE cells. What is LE cells? We can learn in the next coming lessons. The usage of Buffy coat to count the WBCs, RBCs and platelets, LE cells. What are the uses of WBCs, RBCs and platelets? You may know in the previous year. For the counting of these cells, we can use the Buffy coat. Enough. This is our topic, preparation of Buffy coat.
what is Buffy coat and write about the preparation of Buffy coat and usages. This may be asked for your long question. Very simply ask as a 2 mark question. What is Buffy coat? రక్తపు నమూనాను సెంట్రిఫ్యూజ్ చేయగా ఏర్పడినటువంటి వివిధ రకాలైన వలయాల్లో తెలుపు వర్ణంలో ఉండేటువంటి వలయాన్ని బఫీ కోట్ అని అంటారు. వెరీ సింపుల్. The white color layer of a blood sample is called as the Buffy coat. How may it will be formed? You know this. This is the procedure of preparation of Buffy coat. With this is enough in the Buffy coat lesson. Thank you, students.